ఇప్పుడే రావాలా? నేను వీడియో షూట్ చేస్తున్నానుగా, కాసేపు ఆగి రావచ్చుగా. ఎల్రా, ఇప్పుడు టీవీ షో వచ్చింది, అది నేను చూడాలి. 10 నిమిషాలు నేను షూట్ చేసి నేను పిలుస్తాను, నువ్వు అప్పుడు రా. ఎప్పుడు అంటే ఇలాగే చేస్తారు. సర్లే, మీకు ఈ పాటికి తెలిసిపోయే ఉండిద్ది. అందరూ డే ఇన్ మై లైఫ్ చేస్తారు, కానీ నేను మాత్రం డే ఇన్ మై కష్టాలు అనేది చేస్తున్నాను అనమాట. సో మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి, ఏం చేస్తున్నావు? మా ఎదవ వస్తానన్నాడు, ఆయన గురించి వెయిట్ చేస్తాను అన్నమాట. రేపు పిలుస్తానన్నావని చెప్పి నేను అటు వెళ్ళాను, నువ్వేమో పిలవలేదు. చూడు, టీవీ షో అయిపోయింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? కూల్ మా, కూల్ చిల్. ఎందుకంటే ఆ షోస్ మళ్ళీ వేస్తాడు, కావాలంటే చూడు నువ్వే. ఆ షో మళ్ళీ ఎప్పుడు వేస్తాడో ఏంటో, దాని గురించి ఇప్పుడు నేను ఎదురు చూస్తూ ఉండాలా ఏంటి? మరి ఏం చేస్తావు, అన్నయ్యతో పెట్టుకుంటే ఇలాగే ఉండిద్ది. అడు టీవీ చూస్తాడుగా, అప్పుడు చెప్తాను నాడి సంగతి. ఎందుకే ఇంకా ఇంకా ఇరికిచ్చేస్తావు? అది పక్కన పెట్టు. ఏంటి ఇందాక డే ఇన్ మై కష్టాలు అంటున్నావు? నీకు అన్ని కష్టాలు ఏమొచ్చేసాయి? ఈ కష్టాలు వచ్చినోడికి తెలిసిద్ది. అబ్బో సర్లే, కానీ పొద్దున్నుంచి చూపిస్తారు కానీ ఇలాగా సగం రోజు అయిపోయాక చూపించరు. పొద్దున్నేముందని చూపించడానికి? అందరిలాగా లేగడం, వెళ్ళడం, కడుక్కోవడం ఇంతే కదా, ఇంకేం చూపించాలి? నేను వచ్చాడయ్యా ఉడతమొక్కోడు, అసలు బకాసురుడు. ఎంతసేపు రా నీ కోసం? నువ్వు ఉడతమొక్కోడివిరా, నన్ను అంటావేంటి? అయినా నేను చెప్పాను కదా వచ్చేటప్పుడు లేట్ అయిద్దని చెప్పి. వీడియో స్టార్ట్ చేసేయరా అని కూడా అన్నాను నేను, నువ్వు వినిపించుకోవు, చెవుడు మొక్కోడివి. సర్లేరా, వచ్చి కూర్చో. అరే, నాకు కార్తీక్ ఫోన్ చేసి చెప్పాడు రా, క్రికెట్ ఆడుతున్నారంట, పద వెళ్దాం. అన్నయ్య అమ్మ వెళ్ళనివ్వదుగా. నీ టైమింగ్ ఏంటే? నేను నిన్ను అడిగానా? అమ్మని నేను అడిగి నేను వెళ్తానుగా. ఫాస్ట్గా అడిగిరా, లేకపోతే నేను వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా. ఏంట్రా, ఎందుకు అరుస్తున్నావు? ఏం కావాలి? ఏం లేదమ్మా, క్రికెట్ ఆడుతున్నారంట, నాకు వెళ్ళాలనుంది, నేను వెళ్ళనా? అసలుకే ఆఫ్రికనోడు మళ్ళీ మారిపోయావు, ఇంకా బయటికి వెళ్ళావనుకో ఇంకా మాడిపోతావు. వద్దు, అసలుకే బయట ఎండలు కూడా మామూలుగా లేవు. అమ్మా వెళ్తానమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్. అవునంటీ, గంట వెళ్ళి ఆడుకుని వచ్చేస్తాం. ప్లీజ్ ఆంటీ ప్లీజ్. గంట అని చెప్పి వెళ్ళి 4ంటికి వస్తారు, నాకు తెలుసు మీ సంగతి. మొన్న కూడా అలాగే అన్నారని చెప్పి పంపించాను, తీరా చూస్తే ఓ ఎప్పుడుకో వచ్చారు. అలా ఏం లేదమ్మా, లంచ్ చేశాక వెళ్ళండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అరే చేసేసిరా లంచ్, నేను ఆల్రెడీ చేశాను. అదేం కుదరదు, మీరిద్దరు కూడా లంచ్ చేయాల్సిందే. బండరాజు, నువ్వు తినేసి వచ్చినా మళ్ళీ తిను. నేను చారు దొండకాయ కర్రీ చేశాను, అది కంపల్సరీ ఫినిష్ చేసే వెళ్ళాలి మీరు. అదేంట్రా ఆంటీ అలా అంటున్నారు? నేను తినేసి వచ్చినా మళ్ళీ తినమంటున్నారేంటి? నీకేం కొత్త ఏం కాదు కదరా, నువ్వు ఎలాగో కుంభకూరుడివేగా, తినే పర్లేదులే. సరే అమ్మా, కాసేపు ఆగి తింటాం. చెప్పాను అన్నయ్య, నిన్ను ఇరికిచ్చింది ఈడే కాబట్టి ఈయన్ని మామూలుగా కుమ్మకు, రూమ్ లో వేసి కుమ్మేయి. అరే బుల్రాజు, బాగా ఇరికిచ్చావు కదరా నన్ను. అయినా నీకు డే ఇన్ కష్టాలు కదరా, నువ్వు మా పక్కన ఉంటే అందరికీ కష్టాలే. అదేంట్రా, చిన్నప్పటి నుంచి నేను నీ ఫ్రెండ్ కదరా, అలా అంటావేంటిరా? బాబు నటరాజు ఆగు, నువ్వు ముందు లంచ్ చేస్తే మనం వెళ్దాం. అరే మరి నువ్వు లంచ్ కి రెడీయేనా? అరే నేను ఇంటి దగ్గర బిర్యానీ తిని బయలుదేరాను రా ఇక్కడికి రావడానికి. ముందే నేను బిర్యానీ తిని వచ్చాను, చికెన్ బిర్యానీ. ఇప్పుడేమో దొండకాయ కూర చారు అంటున్నారేంట్రా? అరే ఏం పర్లేదురా, నీ పొట్టలో ఎంతో అంత ఖాళీ ఉండిద్దిలే, అందులో వెజిటేరియన్ తోసే, 2 మిక్స్ అయిపోతాయి. అయినా పర్లేదు, లాగిచ్చేయి. ఇంకేంటయ్యా అలాగే అంటావు, తిన్న వాళ్ళకి ఇక్కడ తెలిసిద్ది. ఇప్పుడు బిర్యానీ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం క్రికెట్కి ఆడుకోవడానికి వెళ్ళాలంటే కంపల్సరిగా నువ్వు ఎంతో కొంత తినాల్సిందే బండరాజు, తప్పదు. అవును, మీరిద్దరు తినకపోతే నేను క్రికెట్ ఆడుకోవడానికి పంపించాను. భోజనం తిందు గాని రండి. ఏంట్రా నాకు ఇది, నీ కోసం అని చెప్పి నన్ను బ్లాక్ చేసావు. వస్తున్నారా? వస్తున్నామండి, వస్తున్నాం. ఏంట్రా ఎలా ఉంది భోజనం? వద్దు అంటే భోజనం పెట్టించావు నాకు. చూడు కడుపులో ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు ఎలా క్రికెట్ ఆడతాం? ఎలాగో అలా క్రికెట్ ఆడదాంలే గానీ పద నువ్వు ముందు. మళ్ళీ ఇక్కడే ఉన్నావు అనుకో, మళ్ళీ మా అమ్మ భోజనం పెడతానని, తింటావా మరి? వామ్మో, మళ్ళీ తినలేను, పద వెళ్దాం. ఏంట్రా ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నావు? బాల్ అక్కడ పడింది తేరా అంటే. ఏ బాల్ ఎక్కడ పడిందో తెలుసా? పాత బంగ్లాలో పడిందిరా. పాత బంగ్లానా? పాత బంగ్లానా కాదు, పాత బంగ్లానే.